హలో అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పండగ ఎలా జరుపుకున్నారండి? మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. వాకిట్లో రంగులు, గడప పూజ, ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నామండి మేము. పచ్చడి కోసం అన్నీ రెడీ చేస్తున్నామండి. ఈమె మా పాప అండి. పచ్చడి కోసము వేప పువ్వు అవన్నీ తెంపి పెడుతుంది. ఈ అమ్మాయి ఏమో మా ఇంటి ముందుండే పాప. నేను పోలేల కోసం పప్పు నానబెట్టి ఉడకబెట్టేసుకుంటున్నానండి. మేము మా ఇంటి సైడ్ అయితే పోలేలు అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. పోలేల కోసం మైదా పిండి చపాతి పిండిలాగా తడిపి పెట్టుకున్నాను. పచ్చడి కోసం బెల్లం నానబెట్టి పెట్టేసుకున్నాను. చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను. మా బాబు ఏమో గుమ్మానికి తోరణాలు కడుతున్నాడు చూడండి. పప్పు ఉడికిందండి. ఉడికిన పప్పుని వంపేసుకొని పప్పును మంచిగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలండి. ఆరిపోయిన పప్పుని మిక్సీలో తీసుకొని బెల్లం వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. పప్పు ఆరిపోయిందండి. ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటున్నాను. నేను పాకం అయితే బెల్లం వేసి మిక్సీ పట్టుతున్నాను. మంచిగా మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి పప్పు. గ్రైండ్ అయిపోయిన పప్పుని ఒక గిన్నెలో తీసి పెట్టేసుకోవాలి. మా వారు పచ్చడి చేయడానికి కూర్చున్నారండి. పచ్చడి చేస్తున్నాడు చూడండి. పచ్చడి కుండలో మామిడికాయ, వేప పువ్వు, కొబ్బరి అవన్నీ వేస్తున్నాడు చూడండి. అన్నీ వేసిన తర్వాత ఒక్కొక్కటి నిదానంగా వేస్తున్నాడండి. పచ్చడి మగవాళ్ళే చేయాలంట. అది చేస్తేనే ఇంటికి శుభకరం. ఉగాది పండుగ మనకు కొత్త సంవత్సరం. ఈ సంవత్సరం మొత్తం మనకు సంతోషంగా ఉంటుందండి. ఈ సంవత్సరం మొత్తం అందరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను. నేను మా వారు కుండకి పూలు కంకణాలు కడుతున్నామండి. మా వారు కంకణాలు చేస్తున్నారు. మా కోసం కూడా చేస్తున్నారు. పచ్చడి కుండకు ఓం రాసి దానికి బొట్లు పెడుతున్నానండి నేను. మా పాప మా బాబు ఇంతకుముందు వచ్చిన అమ్మాయితో బయట ఆడుకుంటున్నారండి. పాపం ఇప్పటి వరకు చాలా హెల్ప్ చేశారండి మా పిల్లలు. ఆడుకుంటామంటే పంపించేసాను, కొంచెంసేపు ఆడుకొని రండి అని. ఆ లోపు మా నైవేద్యం రెడీ అవుతుంది.
పెట్టడం అయిపోయిందండి. నేను నైవేద్యం కోసం పోలేలు రెడీ చేస్తున్నాను. నేను పోలేలు చేయడానికి ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని 3 సైడ్స్ కట్ చేసేసుకొని దానిపైన పోలేలు చేస్తానండి. బాగా వస్తాయి. ఒక్క చపాతీ ముద్ద అయ్యేంత పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని దాన్ని ఆ పేపర్ పైన, ఆ ఆయిల్ ప్యాకెట్ పైన మంచిగా ఒత్తుకొని మధ్యలో ఆ పూర్ణం పెట్టేసుకొని ఒత్తుకోవాలండి. చపాతీలాగా ఒత్తుకొని పెనం పైన నెయ్యి వేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలండి. ఎంత బాగుంటుందో, నెయ్యి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. అలా ఒక 2 నైవేద్యం కోసం చేసేసుకున్నానండి పోలేలు. నేను పప్పు ఉడకబెట్టేటప్పుడు వాటర్ వంపుకున్నాను కదా, పప్పు ఉడికిన వాటరు, ఆ పప్పు ఉడికిన వాటర్ తోటి కట్టుచారు చేస్తానండి. కట్టుచారు సూపర్గా ఉంటుంది. ఆ కట్టుచారులో కొంచెం చింతపండు రసం పోసి మరిగించి, మంచిగా మరిగిన తర్వాత తాలింపు వేస్తే సూపర్గా ఉంటుంది కట్టుచారు. ఈరోజు మామిడికాయ పప్పు కూడా చేశానండి. అది వీడియో తీయడానికి కుదరలేదు. 6 పోలేలు చేశానండి. చాలా బాగా వచ్చినాయి పోలేలు. మా పాప నైవేద్యం కోసం దేవుడి గదిలో పీట రెడీ చేస్తుందండి. ఆ పీట పైన పచ్చడి కుండ, పోలేలు అన్నీ పెడతామండి. పెట్టి నైవేద్యం పచ్చడి కుండని మా వారు పూజ గదిలోకి తీసుకెళ్తున్నారు. అలాగే 2 పోలేలు ప్లేట్లో పెట్టుకొని తీసుకొని హారతిస్తారండి. ఇప్పుడు మా పాప చాలా బాగా రెడీ చేస్తుందండి. దేవుని గది పూజ కూడా చాలా బాగా చేస్తుంది. నా పోలేలు చేయడం అయిపోయింది. ఇంకా ఇంతకుముందు వచ్చిన పాప వాళ్ళు మార్వాడీస్, వాళ్ళ కోసం కూడా 2 చేసి పెడుతున్నానండి. ఈ ఫోటోలో ఉంది మా మామయ్య గారండి. వీళ్ళు కూడా దేవుళ్ళతో సమానం అండి. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మా మామయ్య ఫోటో దగ్గర కూడా అంతా రెడీ చేసుకొని మా వారు నైవేద్యాలు పెడతారండి. నైవేద్యాలు పెడతారండి మా మామయ్య ఫోటో దగ్గర కూడా. తర్వాత మా వారు, నేను దండం పెట్టుకుంటామండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇదండి మా ఇంటి పండుగ. ఎలా ఉందో, ఎలా చేసుకున్నామో చెప్పండి. చాలా బాగున్నాయి అంటున్నారండి పిల్లలు తినుకుంటా పోలేలు, పచ్చడి.